ఓం శాంతి 12/12/23 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞాన యోగాలతో పాటు మీ నడవడిక కూడా చాలా బాగుండాలి. మీ లోపల ఏ భూతము ఉండకూడదు, ఎందుకంటే మీరు భూతాలను తొలగించేవారు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: సుపుత్రులైన పిల్లలకు ఏ నశ స్థాయిగా ఉండగలదు? సుపుత్రులైన పిల్లలకు ఏ నశ స్థాయిగా ఉండగలదు? జవాబు: బాబా నుండి మేము డబల్ కిరీటదారులుగా, విశ్వాధిపతులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఈ నశ సుపుత్రులైన పిల్లలకే స్థిరంగా ఉండగలదు. కానీ కామ క్రోధాదుల భూతాలు లోపల ఉన్నట్లయితే ఈ నశ ఉండచాలదు. ఇటువంటి పిల్లలు బాబాపై గౌరవాన్ని కూడా ఉంచలేరు. కావున మొదట భూతాలను పారదోలాలి, మీ స్థితిని దృఢంగా చేసుకోవాలి. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? బాబా నుండి డబల్ కిరీటదారులుగా అవ్వాలి, విశ్వానికి యజమానులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకోవాలి. కాబట్టి సుపుత్రులుగా అవ్వండి, కుపుత్రులుగా కాదు కదా. బాబా స్మృతి ద్వారా ఏవైతే వికారాలు ఉన్నాయో వాటిని సమాప్తం చేయండి, మీ స్థితిని దృఢంగా చేసుకోండి అని చెప్తున్నారు బాబా. పాట: నా మనసు రూపీ ద్వారంలోకి ఎవరు వచ్చారు? ఓం శాంతి. ఎవరు వచ్చారు? దీని అర్థాన్ని పిల్లలైన మీరు తప్ప ఇంకెవరు అర్థం చేసుకోలేరు కదా. భగవంతుడు చెప్పే మహావాక్యాలు ఆయన పిల్లలకే అర్థమవుతాయి, అందరికీ అర్థం అవ్వాలంటే అర్థం కావు. అది కూడా నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా అర్థం చేసుకోగలరు కదా. అది కూడా ఎలా అర్థం చేసుకుంటారు? నెంబర్ వారీ పురుషార్థం అనుసారం. ఎందుకంటే ఏదైనా సరే ఫస్టే అర్థం కాదు, అది పూర్తిగా తెలుసుకుంటేనే మనకి అర్థమవుతుంది. తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి. ఎందుకంటే పరంపిత పరమాత్మకు స్థూలమైన లేక సూక్ష్మమైన చిత్రమేది లేదు కదా. సృష్టికి మూలాధారుడు ఎవరు అంటే భగవంతుడు ఒక్కడే అని చెప్తాం. ఆయన పేరేంటి? సదా శివ. ఆయనకి స్థూలమైన కానీ సూక్ష్మమైన కానీ చిత్రమేదీ లేదు. దేవతలు సూక్ష్మమైన వారు, వారు కేవలం 3 ఉన్నారు. పరమాత్మ వారికన్నా సూక్ష్మమైన వారు. హే పరంపిత పరమాత్మ అని ఎవరంటారు? ఆత్మే అంటుంది కదా. ఆత్మ ఈ దేహంలో ఉండి ఏం చేస్తుంది? పరమాత్మను పిలుస్తుంది. పరంపిత పరమాత్మను పరం ఆత్మ అని అంటారు. లౌకిక తండ్రిని ఆత్మ పరంపిత అనైతే అనచాలరు కదా. ఎప్పుడైతే పారలౌకిక పరంపిత పరమాత్మను స్మృతి చేస్తారో అప్పుడు వారిని దేహి అభిమానులు అని అంటారు. ఆత్మ అనుకుంటేనే మనకి పరమాత్మ గుర్తుంటారు. దేహం అనుకుంటే దేహానికి సంబంధించినవే గుర్తొస్తాయి. ఆత్మకి బంధువు పరమాత్మ ఒక్కరే. ఈ దేహానికి సంబంధించి అయితే చాలా ఉంటాయి. దేహంతో సంబంధం కలిగి ఉన్న తండ్రి గుర్తుకొస్తాడు కదా. ఈ శరీరం గుర్తొస్తే శరీరానికి సంబంధికులు గుర్తొస్తారు. మనం వచ్చేటప్పుడు ఆత్మగా వచ్చాం, ఈ శరీరంలో ప్రవేశించాం, మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ ఆత్మ అనుకుంటే ఆత్మకి తండ్రి పరమాత్మ అని చెప్పి గుర్తొస్తారు. ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా ఈ తండ్రి కూడా తీర్చలేని కష్టం తీర్చేది ఎవరు? ఆ పరమాత్మే తీరుస్తారు. వారైతే ఆత్మతో సంబంధాన్ని కలిగిన తండ్రి. ఇప్పుడు వారు వచ్చి ఉన్నారు. ఆత్మ బుద్ధి ద్వారా తెలుసుకుంటుంది. భగవంతుడు ఈ భూమిపైకి అవతరించాడు, మనకి సత్య గీతా జ్ఞానాన్ని తెలియచేస్తున్నారని చెప్పి ఆత్మ ఏం చేస్తుంది? బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటుంది. ఆత్మలో బుద్ధి ఉంది కదా. కావున పరంపిత పరమాత్మ తప్పకుండా పారలౌకిక తండ్రి అవుతారు. వారిని ఈశ్వరుడు అని అంటారు కదా. పారలౌకిక
పరంపిత పరమాత్మైన తండ్రిని ఏమంటారు? ఈశ్వరుడు, శివుడు కదా. శివ, ఈశ్వర, పరమేశ్వర అని చెప్పి అంటారు. ఇప్పుడు బాబా ఈ ప్రశ్నావళిని తయారు చేశారు. వీటిపై పిల్లలైన మీరు అర్థం చేయించడం సహజమవుతుంది. ఏ విధంగా ఫారాలు నింపించడం జరుగుతుందో అలా ప్రశ్నలు కూడా అడగవచ్చు. తప్పకుండా ఎవరైతే అడుగుతారో వారు జ్ఞానస్వరూపులు, వారు నాలెడ్జ్ఫుల్ కదా. మరి తప్పకుండా వారే టీచర్ అవుతారు కదా. ఆత్మీయ శరీరాన్ని ధారణ చేస్తుంది మరియు ఇంద్రియాల ద్వారా అర్థం చేయిస్తుంది కదా. బాబా చెప్తున్నారు పిల్లలకి, ఆత్మీయ ఈ పంచతత్వాలతో తయారైన ఈ శరీరాన్ని ధారణ చేస్తుంది. అలాగే ఇంద్రియాల ద్వారా ఏం చేస్తుంది? అర్థం చేసుకుంటుంది, తిరిగి అర్థం చేయిస్తుంది. మనకు అర్థం కాకపోతే ఎదురువాళ్ళకి మనం చెప్పగలమా? కావున పిల్లలకు సహజంగా అర్థం చేయించేందుకు ఇది తయారు చేయబడింది. కానీ జ్ఞానమును వినిపించే పిల్లల స్థితి కూడా చాలా బాగా ఉండాలి. కొందరిలో జ్ఞానం బాగుంది, యోగం కూడా బాగుంది, కానీ దానితో పాటు నడవడిక కూడా బాగుండాలి. ఎవరిలోనైతే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార భూతాలు ఉండవో వారి నడవడికవే దైవీ నడవడికగా ఉంటుంది. ఇవి చాలా పెద్ద పెద్ద భూతాలు. పిల్లలైన మీలో ఏ భూతాలు ఉండకూడదు. మనం భూతాలను పారదోలేవారు. ఆ అశుద్ధమైన ఆత్మలు ఏవైతే భ్రమిస్తూ ఉంటాయో వాటినే భూతాలు అని అంటారు. ఆ భూతాలను తొలగించేవారు కూడా శక్తివంతమైన వారై ఉంటారు కదా. అశుద్ధమైన ఆత్మలు, శరీరాలు వదిలిపెట్టేసిన ఆత్మలు ఏం చేస్తారు? కొంచెం మంది అలా తిరుగుతూ ఉంటారు కదా. భూతాలను తొలగించేవారు కూడా ఎలా ఉండాలి? శక్తివంతమైన వారే ఉంటారు. ఈ పంచవికారాల రూపీ భూతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవరూ తొలగించలేరు కదా. ఈ భూతాలను ఆ భూతాలను తొలగించడానికైతే ప్రత్యేకించి ఎవరో ఉంటారు. కానీ ఈ భూతాలను తొలగించేది ఎవరు? పరమాత్మ తప్పించి ఇంకెవరు వదిలించలేరు. సర్వుల భూతాలను తొలగించేవారు ఒక్కరే. సర్వులకు సద్గతినిచ్చేవారు ఒక్కరే. రావణ్ నుండి విముక్తులు చేయవారు కూడా ఒక్కరే. ఇవి చాలా పెద్ద భూతాలు. వీరిలో క్రోధమనే భూతం ఉంది. వీరిలో మోహం మరియు అశుద్ధ అహంకారం అనే భూతం ఉంది అని అంటారు కదా. క్రోధం ఉన్న వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళ కుండ కూడా ఎండిపోతుంది అని చెప్తారు. అంటే క్రోధం ఏంటి? అగ్ని లాంటిది, అన్నిటినీ ఆవిరి చేసేస్తుంది, ఆహుతి చేసేస్తుంది. అందుకని క్రోధం యొక్క భూతం, మోహం యొక్క భూతం, అహంకారం అనే భూతం, వీటిని ఏం చేయండి? వదిలిపెట్టేయండి. శాంతి, ప్రేమ, దయ, క్షమ, కరుణ ఏవైతే దైవీ లక్షణాలు ఉన్నాయో వాటిని ధారణ చేయండి. ఇప్పుడు మీరు నరుని నుండి నారాయణిగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. అందరినీ ఈ భూతాల నుండి విడిపించే ముక్తి ప్రదాత ఒక్కరే. ఈ సమయంలో అందరికన్నా శక్తివంతులు ఈ క్రైస్తవులే. వారి ఆంగ్ల భాష పదాలు కూడా చాలా బాగున్నాయి. రాజులు తమ భాషను నడుపుతారు. దేవతల భాషను గురించి ఎవరికీ తెలియదు కదా. దేవతల భాష అయితే ఎవరికీ తెలియదు. ఇంతకుముందు పిల్లలు జ్ఞానంలోంచి వచ్చి అన్నీ తెలియచేసేవారు. 2-4 రోజులు జ్ఞానంలో ఉండేవారు. అక్కడి భాషను గమనించి వినిపించేందుకు మంచి బుద్ధి ఉన్న సందేశీలు కావాలి అని చెప్తున్నారు బాబా. పిల్లలైన మీరు అందరికీ భారతదేశ కథను వినిపించండి. భారతదేశం సతో ప్రధానంగా ఉండేది, ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది. పూజ్య స్థితి నుండి పూజారిగా అయ్యింది. భారతదేశంలో దేవతల చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అందరి శ్రద్ధతో పూజిస్తూ ఉంటారు. వారి చరిత్ర గురించి తెలీదు. మనమందరం నటులం కావున డ్రామా డైరెక్టర్ మొదలైన వారిని గూర్చి తెలిసి ఉండాలి.
మనమంతా ఎవరు? నటులం ఈ డ్రామాలో. ఈ డ్రామా యొక్క డైరెక్టరు మొదలైన వారి కోసం అయితే తెలుసుకోవాలి కదా. కావున ప్రశ్నావళిని తయారు చేశారు అని చెప్తున్నారు బాబా చెప్తున్నారు, ఈ వినాశీ వస్తువులను తయారు చేయడం ఆపండి అని మీ అనుచరులకు చెప్తారు. కానీ మరి వీరెందుకు ఒప్పుకోవడం లేదు అని పోపుకు కూడా వ్రాయాలి. మీరైతే అందరికీ గురువు కదా, మీకు ఎంతో మహిమ ఉంది. అయినా వారు మీరు చెప్పింది ఎందుకు అంగీకరించడం లేదు? మీకు దానికి కారణం తెలియకపోతే మేము తెలియచేస్తాం కదా. బాబా చెప్తున్నారు, వినాశీ వస్తువులను తయారు చేయడం ఆపండి అని మీ అనుచరులకు చెప్తారు. కానీ మీరెందుకు ఒప్పుకోవడం లేదు అని పోపుకు వ్రాయాలి. మీరైతే అందరికీ గురువు కదా, మీకు ఎంతో మహిమ ఉంది. అయినా మీరు చెప్పిన అంగీకరించడం లేదు. మరి దానికి కారణం ఏంటి? కారణం తెలియకపోతే మేము చెప్తామనండి. వీరు నీ మతంపై లేరు, వీరు ఈశ్వరీయ మతంపై తయారు చేస్తున్నారు. స్వర్గస్థాపన ఆడం ఈ ద్వారా జరుగుతుంది. జ్ఞానం ఎరిగిన వారు భగవంతుడే, తాను గుప్తంగా ఉన్నారు కదా. జ్ఞానం తెలిసినవాడు భగవంతుడు ఒక్కడే. తాను ఎలా ఉన్నారు? ఇప్పుడు గుప్తంగా ఉన్నారు. తప్పకుండా వారి సైన్యం వారి మతమానుసారంగా నడుచుకునేదిగానే ఉంటుంది కదా. ఇప్పుడు మనందరం భగవంతుడి సలహా ప్రకారంగానే నడుస్తున్నాం. ఇలా అర్థం చేయించాలి. కానీ పిల్లలు ఇంతటి విశాల బుద్ధి కలిగి లేరు. కావున స్క్రూను టైట్ చేయాల్సి ఉంటుంది కదా. బాబా చెప్తున్నారు, ఇవన్నీ విషయాలు బుద్ధిలో కూర్చోవాలి అంటే బుద్ధి రూపీ స్క్రూ ఎలా ఉంది? లూచుగా ఉంది, టైట్ చేయండి. ఏ విధంగా ఇంజన్ చల్లబడిపోతే దానిని వేగవంతం చేసేందుకు అందులో బొగ్గును వేస్తారో అలా ఇది కూడా జ్ఞానమనే బొగ్గు. పరంపిత పరమాత్మ అందరికన్నా పెద్ద. అందరూ వారికి నమస్కరించేందుకు వస్తారు. పోపును కూడా అందరూ శక్తివంతంగా భావిస్తారు. పోపుకు ఎంతటి గౌరవాన్ని అయితే ఇస్తారో అంతా ఇంకా ఎవరికి ఇవ్వరు. వారికి తండ్రిని గూర్చి తెలియదు, వారు గుప్తంగా ఉన్నారు. వారిని గూర్చి పిల్లలకే తెలుసు మరియు వారు పదవిని ఇస్తారు. కానీ మాయ ఎటువంటిదంటే పిల్లల చేత ఇటువంటి తండ్రిపై కూడా గౌరవాన్ని ఉంచనివ్వదు. బాబా విశ్వాధిపతులుగా తయారు చేస్తారు కదా. బాబా వచ్చి ఏం చేస్తున్నారు? విశ్వానికే యజమానులుగా. ఆ నష బయటకు వెళ్ళడంతో అంతమైపోతుంది. మనం బాబా నుండి డబల్ కిరీటదారులుగా అయ్యే వారసత్వాన్ని ఎందుకు తీసుకోము? ఇది సుపుత్రులైన పిల్లల నష. కానీ కామ క్రోధ లోభాల భూతాలు వచ్చేసే పిల్లలు ఎందరో ఉన్నారు. బాబా మురళి వినిపించేటప్పుడు మాలో ఇంకా కామపు తేలికపాటి నష ఉందని లోపల అనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు దృఢంగా ఉంటే ఏమీ జరగచాలదు. కొన్ని చోట్ల స్త్రీలు దృఢంగా ఉంటారు, కొన్ని చోట్ల పురుషులు దృఢంగా ఉంటారు. బాబా వద్దకు అన్ని రకాల సమాచారాలు వస్తాయి. కొందరు సత్యమైన హృదయంతో వ్రాస్తారు. లోపల బయట ఎంతో స్వచ్ఛత కావాలి. కొందరు బయట నుండి సత్యంగా, లోపల నుండి అసత్యంగా ఉంటారు. తుఫాన్లు అయితే అనేకులకు వస్తాయి. బాబా ఈరోజు నాకు కామతో తుఫాన్ వచ్చింది కానీ బతికిపోయానని వ్రాస్తారు. వ్రాయకపోతే ఒకటేమో దండన పడుతుంది, ఇంకొకటి అలవాటు పెరుగుతూ ఉంటుంది, చివరికి పడిపోతారు అని చెప్తున్నారు బాబా అంటారు, బాబాకు పిల్లలపై ఆశలైతే ఉంటాయి కదా. కొద్దిగా గ్రహచారం ఉంటే అది కూడా తొలగిపోతుంది. ఈరోజు బాగా నడుచుకుంటున్నారు, రేపు మూర్ఛితులైపోతారు, లేక గొంతు బిగుసుకుపోతుంది. అటువంటి వారు కూడా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. తప్పకుండా ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. ప్రతి విషయంలోనూ సత్యముగా ఉండాలి. అప్పుడే సత్యఖండానికి అధిపతులుగా అవుతారు. సత్యమును చెప్పినట్లయితే రోగం
అసత్యమును చెప్పినట్లయితే రోగము వృద్ధి నొందుతూ నష్టపరుస్తుంది. బాబా అంటారు, పరంపిత పరమాత్మతో మీ సంబంధం ఏమిటి అని పిల్లలు చాలా యుక్తిగా ప్రశ్నావళి వ్రాయాలి. వారు తండ్రి అయినప్పుడు మరిక సర్వవ్యాపి విషయమే లేదు. తాను సర్వుల సద్గతి దాత, పతిత పావనుడు, తాను గీతా భగవానుడు. మరి తప్పకుండా ఎప్పుడో వచ్చి జ్ఞానం ఇచ్చి ఉంటారు కదా. మరి ఇది నిజమైతే మరి వారి జీవిత గాథను గురించి తెలుసా? తెలియకపోతే వారసత్వం లభించజాలదు. తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తుంది కదా. ప్రజాపిత బ్రహ్మ మరియు వారి ముఖవంశావళి గురించి మీకు తెలుసా అని మరొక ప్రశ్న అడగండి. ఎవరికైతే సరస్వతి అన్న పేరు ఉందో తాను జ్ఞానేశ్వరి, తనను జ్ఞానదేవి అని కూడా అంటారు. తాను జగదాంబ. మరి తప్పకుండా తన పిల్లలు కూడా ఉంటారు కదా, తండ్రి కూడా ఉంటారు కదా. జ్ఞానాన్ని ఇచ్చేవారు వారే. ఇప్పుడు ఈ ప్రజాపిత మరియు జగదాంబ ఎవరు? తనను ధనలక్ష్మి అని కూడా అంటారు అని చెప్తున్నారు బాబా. అప్పుడు జ్ఞానేశ్వరిగా లేదు, ఈ బ్రహ్మ సరస్వతులే రాజరాజేశ్వరులుగా అవుతారు. కావున వారి పిల్లలు కూడా తప్పకుండా స్వర్గాధిపతులుగా అవుతారు. ఇప్పుడిది సంగమయుగం, ఇది కుంభం. ఆ కుంభమేళాలో ఏం జరుగుతుందో చూడండి. భక్తి మార్గపు అర్థానికి మరియు దీనికి రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. అది నీటి నదులు మరియు సాగరముల మేళ. వీరు మానవ గంగలు, జ్ఞానసాగరుడు నుండి వెలువడతారు. ఇది వారి మేళ. పతితుల నుండి పావనులుగా తయారు చేసేవారు ఎవరు అన్న ప్రశ్నను కూడా అడగడం జరుగుతుంది. ఇవి తెలుసుకోవలసిన విషయాలు కదా అని చెప్తున్నారు బాబా. కదా ఈ విషయాలను ఏం చేయాలి? బాగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. తెలుసుకోకపోతే అర్థమవుతాయా? కావననే అడుగుతారు. ఈ మాతాపితల జ్ఞానం ద్వారా మీరు రాజరాజేశ్వరులుగా అవ్వగలుగుతారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనడం వల్ల నోరు ఏమి తీపవుతుంది? ఇప్పుడు మీకు భక్తి ఫలంగా జ్ఞానం లభించింది కదా. భక్తికి ఫలం ఏం లభిస్తుంది? జ్ఞానం లభిస్తోంది. ఇప్పుడు భగవంతుడు చదివిస్తాడు. కావున ఎదురు దెబ్బలు తినడం సమాప్తమైపోతుంది. పిల్లలు అశరీరీ భవ అని బాబా అంటారు. ఆత్మకు జ్ఞానం లభించింది. ఇప్పుడు మనం ఇక తిరిగి బాబా వద్దకు వెళ్ళాలని ఆత్మ అంటుంది. ఆ తర్వాత ప్రాలబ్ధం లభిస్తుంది. రాజధాని స్థాపన జరుగుతుంది. ఇవి ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. బాబా ఏం చెప్తున్నారు? ఇవి భగవంతుడు చెప్పిన మహావాక్యాలు, మనుషులు చెప్పేవైతే కాదు. అందుకని వీటిని ఏం చేయాలి? మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మనసు పెట్టి విని అప్పుడు అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. ప్రశ్నావళి చాలా బాగుంది. ఇది అందరి జేబులోనూ ఉండాలి. సేవాదారులైన పిల్లలే ఈ విషయాల గురించి ఆలోచిస్తారు. పిల్లల కొరకు బాబా ఎంతగా కష్టపడవలసి ఉంటుంది కదా. పిల్లల కోసం తండ్రి ఎంత కష్టపడతాడు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు. అదేవిధంగా బాబా కూడా మన కోసం ఎంత కష్టపడుతున్నారు మరి మనకి ముక్తి జీవన్ముక్తిని ఇవ్వడానికి. పిల్లలు మీ భవిష్యత్తును ఉన్నతంగా చేసుకోండి అని బాబా అంటారు. లేకపోతే కల్పకల్పం పదవి తక్కువైపోతుంది. ఏ విధంగా ఈ బాబా మహారాజుగా మహారాణిగా అవుతారో అలాగే పిల్లలు కూడా అవ్వాలి. కానీ మతంపై తమకు నిశ్చయం ఉండాలి. రాజులో కూడా ఎంతో శక్తి ఉంటుంది. అక్కడ అంతా సుఖమే ఉంటుంది. ఎవరైతే రాజులుగా అవుతారో వారు కూడా ఈశ్వరార్థం దాన పుణ్యాలు చేస్తారు. ప్రజలంతా రాజు ఆజ్ఞానుసారంగా నడుస్తారు. ఈ సమయంలో భారతవాసీలకు రాజు ఎవ్వరూ లేరు. ఇది పంచాయతీ రాజ్యం. కావున ఎంత బలహీనంగా అయ్యారు. చాలామంది పిల్లలకు తుఫాన్లు వస్తాయి.
కానీ సమాచారాన్ని ఇవ్వరని బాబాకు తెలుసు. ఇలా తుఫాన్లు వస్తున్నాయి, మీరు సలహా చెప్పండి అని వ్రాయాలి. బాబా పరిస్థితిని చూసి సలహా చెప్తారు, కానీ బాబాకు వ్రాయరు. అలాగే తోటివారు కూడా మా సహచరుని పరిస్థితి ఇలా ఉందని సమాచారాన్ని ఇవ్వరు. బాబాకైతే సమాచారం ఇవ్వాలి కదా, ప్రతి విషయం ఏం చేయాలి, బాబాకైతే తెలియచేయాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. బాబా చెప్తున్నారు రాత్రి క్లాసు 11/1/69. 11/1/69 అంటే బ్రహ్మబాబా ఉన్నప్పుడు. బేహద్దు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు, తమ వారిగా చేసుకుంటారు కదా. బాబా వారిగా అయిపోలేదా మనం. రాజ్య పదవి కొరకు శిక్షణ ఇస్తారు, పవిత్రంగా కూడా తయారు చేస్తారు. బాబా చాలా సహజ రీతిగా తమ మరియు వారసత్వం యొక్క పరిచయాన్ని అర్థం చేయిస్తారు. తమకు తాముగానే అర్థం చేసుకోలేరు. అనంతమైన తండ్రి నుండి తప్పకుండా అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఈ విషయాన్ని కూడా మంచిగా వివేకవంతులే అర్థం చేసుకుంటారు. బాబా ఏ వారసత్వాన్ని ఇస్తారు కదా, బాబా ఏ వారసత్వాన్ని ఇస్తారు, పిల్లలు ఎంత ప్రాప్తిని తయారు చేసుకుంటే అంత మంచి వారసత్వాన్ని బాబా ఇస్తారు. ఇంటి వారసత్వాన్ని ఇస్తారు, చదువు వారసత్వాన్ని ఇస్తారు, మరియు స్వర్గ రాజ్యాధికారం అనే వారసత్వాన్ని ఇస్తారు కదా. బాబా ఏం చెప్తున్నారో చూడండి. బాబా ఏ వారసత్వం లభిస్తుంది బాబా ద్వారా మనకి, పరంధామ యొక్క వారసత్వం, చదువు ద్వారా వారసత్వం, స్వర్గ రాజ్యాధికారం, ఇలా అన్ని వారసత్వాలకి బాబా వాళ్ళని వారసులుగా తయారు చేశారు. ఇంకా తీసుకోవడం బాబా ఇస్తున్నారు కాబట్టి పిల్లలు ఏం చేయాలి, తీసుకోవాలి. బాబా అంటారు కదా, ఎందుకంటే వారసత్వాన్ని ఇస్తారు. ఎవరు ఎంతగా చదివిస్తారో వారే అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు, బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. బాబా స్వర్గాధిపతి, తాను నరుని నుండి నారాయణుగా తయారు చేస్తారు. వీరు రాజ్యానికి అధిపతి కావున ఏ బేహద్దు తండ్రి అయితే స్వర్గ రచయితగా ఉన్నారు వారికి మనం పిల్లలం. మనం స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకుంటాము. యథా రాజ్యారాణి తదా ప్రజ. ఎంతగా అర్థం ఎంతగా అర్థం చేసుకుంటామో బాబా ఏం చెప్తున్నారు, పిల్లలు అర్థం చేసుకోవడం బట్టి అంత ఆధారపడి ఉంటుంది కదా. బాబా అంటారు ఎంతగా పురుషార్థం చేస్తామో అంతగా ఉన్నత పదవిని పొందుతాం. ఇది రాజ్యం కొరకు చేసే పురుషార్థం. సత్యుగి రాజ్యము అందరికీ లభించదు. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగానే ఉన్నత పదవిని పొందుతారు. పురుషార్థం పైనే ప్రారంధం ఆధారపడి ఉంటుంది. ఎంతగా పురుషార్థం చేస్తామో అంతగా పురుషార్థం ద్వారానే రాజ్యాధికారం లభిస్తుంది అని పిల్లలకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తున్నట్లయితే తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా శుద్ధమైన బంగారంగా అయిపోతారు. రాజ్యం కూడా లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. ఏ విధంగా భారతదేశం మాది అని ఇక్కడ అంటారో అలా అందరూ యజమానులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా కదా. మరి ఏ పదవిని పొందుతారు? చదువు తర్వాత స్వర్గంలో మనకు ఎటువంటి పదవి ఉంటుంది? ఇప్పుడు మీరు సంగమ యుగంలో చదువుతారు, సత్యయుగంలో రాజ్యం చేస్తారు. బాబా యోగాన్ని నేర్పిస్తారు, అలాగే పావనంగా కూడా అవుతారు. మళ్ళీ మన పునర్జన్మ రావణ రాజ్యంలో కాదు, రామరాజ్యంలో ఉంటుంది. ఇప్పుడు మన్మనాభవ మజ్జాజీభవ అన్నది చదువుతున్నాము. ఇప్పుడు ఇది కలియుగాంతం, మళ్ళీ సత్యుగమైన స్వర్గం తప్పకుండా వస్తుంది. తండ్రి సంగమ యుగంలోనే వచ్చి బేహద్దు స్కూళ్ళను తెరుస్తారు. ఇక్కడ బేహద్ రాజ్యాధికారం పొందేందుకు
బేహద్దు చదువు ఉంది. ఇప్పుడు మనం కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతామని మీకు తెలుసు. కొత్త ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు. నష ఎక్కుతుంది కదా. తప్పకుండా పాత ప్రపంచం తర్వాత కొత్త ప్రపంచం వస్తుంది. పిల్లలకు గుర్తు వస్తుంది, స్వర్గాధిపతులుగా తయారు చేసేందుకు పరంపిత పరమాత్మ చదివిస్తున్నారని పిల్లలందరి హృదయంలోనూ ఉంది. తమను భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలకు గుర్తుండాలి. తద్వారా మనం సచ్చిగి రాజు రాణులుగా అవుతాము అని చెప్తున్నారు బాబా కదా. మనల్ని భగవంతుడు చదివిస్తున్నారనే విషయం ఏమవ్వాలి, మనకి బాగా గుర్తుండాలి. బాబా అంటున్నారు, తద్వారా మనం సచ్చిగి రాజా రాణులుగా అవుతాము. రాజయోగం ద్వారా రాజ్యం లభిస్తుంది. అందులో పవిత్రత, సుఖశాంతులు అన్నీ ఉంటాయి అని చెప్తున్నారు. ఈ బాబాలో ఇప్పుడు శివ బాబా వచ్చి ఉన్నారు. ఏ బాబాలో? బ్రహ్మ బాబాలో. తాను ఉన్నతమైన వారు. ఆత్మ అనుభవం చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ కూర్చునే విధానం ఉన్నతంగా ఉంటుంది. విద్యార్థులందరి కూర్చునే విధానం వారిది ఉంటుంది. ఒకరి స్థానంలో ఒకరు కూర్చోజాలరు. ఒకరి పాత్ర మరొకరితో కలవచాలదు. ఆత్మలో రికార్డు నిండి ఉంటుందని బాబా అర్థం చేయించారు. మన పురుషార్థం డ్రామా ప్లాన్ అనుసారంగా కొనసాగుతుంది. బాబా చెప్తున్నారు, అప్పుడు మళ్ళీ మాల తయారవుతుంది. ఉన్నతమైన నెంబర్లో ఉన్నవారికి తప్పకుండా తెలిసే ఉంటుంది. ఆత్మ వెళ్ళి కర్మానుసారంగా మరొక శరీరాన్ని తీసుకుంటుంది అని చెప్తున్నారు బాబా కదా. ఆత్మ వెళ్ళి ఏం చేస్తుంది? తన యొక్క కర్మల లెక్క అనుసారంగా ఇంకొక జన్మ తీసుకుంటుంది. బాబా చెప్తున్నారు, కర్మానుసారంగా మరొక శరీరాన్ని తీసుకుంటుందని మరణించిన తర్వాత భావించబడుతుంది. మంచి కర్మలు చేసిన వారికి యోగ బలం ద్వారా మంచి జన్మ లభిస్తుంది. పురుషార్థం చెయ్యకపోతే తక్కువ పదవి లభిస్తుంది. బాబా చెప్తున్నారు, ఇలా భావించడం ద్వారా సంతోషం కలుగుతుంది. ఎవరో ఎంతటి మహారథులో వారికి అటువంటి మహిమ జరుగుతుంది. అందరి మురళి ఒకే విధంగా కొనసాగదు. ప్రతి ఒక్కరి మురళి వేరువేరుగా ఉంటుంది. ఇది రచింపబడి ఉన్న ఆట. బాబా ఏం చెప్తున్నారో చూసారా? అందరి మురళి ఒకేలా ఉండదు. మురళి అయితే ఒకటే, కానీ చదివే విధానం ఎలా ఉంటుంది? రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకు కర్మలపై జ్ఞానం ఉంది. మాతాపితలు ఎలా చేస్తారో పిల్లలకు అలా నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు శ్రేష్ఠ కర్మలు చేస్తారు. సేవ ద్వారా తెలుస్తుంది. మహారథుల శ్రమ దాగి ఉండచాలదు కదా. శ్రమ చేశామంటే దానికి ఫలం బాబా ఇస్తారు. ఎవరు ఉన్నత పదవిని పొందేందుకు కష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పిల్లలందరికీ ఛాన్స్ కూడా ఉంది. ఉన్నత పదవిని పొందేందుకు మన్మనాభవ అనే పాఠాన్ని అర్థసహితంగా ఏం చేయండి? అర్థసహితంగా లభించింది. ఈ గీతా జ్ఞానమును జ్ఞానసాగరుడైన తండ్రి తానే స్వయంగా వచ్చి ఇస్తారు అని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఎవరే తప్పకుండా ఖచ్చితమైన జ్ఞానాన్ని అయితే ఇస్తారు. మళ్ళీ ధారణపై ఆధారపడి ఉంటుంది. బాబా అంటారు, ఏదైతే వింటారో అది ప్రాక్టికల్లోకి వస్తూ ఉంటుంది. ఇందులో లోపాలు లేవు. బాబాను స్మృతి చెయ్యాలి మరియు చక్రాన్ని తెలుసుకోవాలి. ఇది అంతిమ జన్మలోని చదువు. దీన్ని పాస్ చేసి కొత్త ప్రపంచమైన సత్యయుగంలోకి వెళ్ళిపోతారు. నిశ్చయలోనే విచ్చి ఉంది అన్న గాయనం ఉంది కదా. కావున తమను భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలు ప్రీతి బుద్ధిగా అర్థం చేసుకుంటారు. తమ ఆత్మ ధారణ చేస్తుందని పిల్లలకు తెలుసు. ఆత్మ ఈ శరీరం ద్వారా చదువుతుంది, ఉద్యోగం చేస్తుంది. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. బాబాను స్మృతి చేస్తారు. మళ్ళీ మాయా రావణుడు బుద్ధి యోగాన్ని తెంచేస్తాడు. మాయతో అప్రమత్తంగా ఉండాలి.
ఎంతగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా మీ ప్రభావం కూడా వెలువడుతూ ఉంటుంది. మరియు సంతోషపు పాదరసం కూడా పైకెక్కుతుంది. కొత్త జన్మ తీసుకుంటే ఎంతగానో ప్రఖ్యాతం చేస్తారు అని చెప్తున్నారు బాబా కదా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్, లోపల బయట స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛమైన హృదయంతో బాబాకు మీ సమాచారాన్ని ఇవ్వాలి. ఏది దాచి ఉంచకూడదు అంటున్నారు బాబా. సెకండ్ పాయింట్, ఇప్పటికి తిరిగి వెళ్ళాలి కావున అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయాలి. మౌనంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. చేసుకునే డబల్ సేవ భవ కదా బాబా చెప్తున్నారు. చేసుకునే డబల్ సేవ భవ. బాబా అంటారు, అవినాశి తనువు మనస్సు పురాతనమైన మనుష్య నావి కావు, వాటిని బాబాకు ఇచ్చేశాను. సర్వస్వం మీదే. ఇందులో బాబాకు వచ్చే కదా, బాబాకు వచ్చే లాభం ఏమీ లేదు, మీకే లాభం ఉంది. ఎందుకంటే కదా బాబా చెప్తున్నారు, ఎందుకంటే నాది అని అనడం ద్వారా చిక్కుకుపోతారు, మరియు నీది అని అనడం ద్వారా ఏమైపోతాం కదా. నాది అనుకున్నాం అనుకోండి, అంతా బరువైపోతాం. అంతా బాబాది అనుకున్నట్లయితే ఏమైపోతాం, తేలికగా అయిపోతాం అంటున్నారు బాబా. మరియు మీది అని అనడం ద్వారా డబల్ లైట్గా రస్టీగా అయిపోతారు. ఎప్పటి వరకైతే తేలికగా అవ్వరు అప్పటి వరకు ఉన్నత స్థితి వరకు చేరుకోలేరు. తేలికగా ఉండేవారు ఎగిరే కళ ద్వారా ఆనందమును అనుభూతి చేసుకుంటారు. బాబా చెప్తున్నారు, తేలికగా ఉండడం అంటే తేలికగా ఉండేవారు ఎగిరే కళ ద్వారా ఎగరగలరంట. బాబా చెప్తున్నారు, అనుభూతి చేసుకుంటారు. తేలికగా ఉండడంలోనే సంతోషం కలుగుతుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, ఎవరిపైన అయితే ఏ వ్యక్తి లేక ప్రకృతి తన ప్రభావం చూపించలేదో వారే శక్తిశాలి ఆత్మ కదా. బాబా ఏమంటున్నారు, ఎవరిపైన అయితే ప్రకృతి లేకపోతే వ్యక్తి ప్రకృతి తన లాభాన్ని చూపించలేదు, తన యొక్క ప్రభావాన్ని, వారే శక్తిశాలి ఆత్మ అనుకుంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను డబల్ లైట్ పరిస్తాను అనుకోండి. నేను డబల్ లైట్ పరిస్తా స్వరూప ఆత్మను. అచ్చా, ఓం శాంతి.